ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. మే 14 నుంచి జూన్ 1, 2026 వరకు కూడా గురుగ్రహ సంచారం జరుగుతుంది. మరి ఈ సంచారం కారణంగా సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? సింహరాశి వారికి ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరం గురువు లాభస్థానాల్లోకి సంచారం చేయబోతున్నాడు, సువర్ణమూర్తిగా ఉండబోతున్నాడు. అనుకూలమైనటువంటి ఫలితాలు, యోగకారకమైనటువంటి స్థితిలోకి గురుగ్రహ సంచారం జరుగుతుంది. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే మే 14వ తారీఖు నుంచి గురువు అనుకూలంగా ఉంటున్నాడు. మే 14 నుండి అక్టోబర్ 18వ తారీఖు వరకు సువర్ణమూర్తిగాను, అక్టోబర్ 18 నుండి డిసెంబర్ వరకు కూడా లోహమూర్తిగాను ఉంటున్నాడు. ఈ డిసెంబర్ లోపల మధ్యలో వచ్చేటప్పటికి నవంబర్ 11వ తారీఖున గురువు వక్రగతిలోకి మారుతున్నాడు. వక్రగతిలోకి మారి తిరిగి గురువు మళ్ళీ సువర్ణమూర్తిగా మారుతున్నాడు అన్నమాట. అంటే ఇంచుమించుగా ఒక 3 నెలల కాలం వచ్చేటప్పటికి లోహమూర్తిగాను, మిగతా 9 నెలల కాలం సువర్ణమూర్తిగాను ఉంటున్నాడు అన్నమాట. గురువు ఎప్పుడైతే సువర్ణమూర్తిగా అంటే 9 నెలల కాలం సువర్ణమూర్తిగా ఉంటున్నటువంటి గురువు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వగలుగుతాడు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలతని, మంచి స్నేహితుల్ని ఇవ్వగలుగుతాడు, మంచి బంధువుల యొక్క అనుకూలతను ఇవ్వగలుగుతాడు, బంధువుల యొక్క మానసిక స్థితిలో యొక్క మార్పుని తీసుకురావస్తాడు. మనం బంధువులు అంటే మాట్లాడేటువంటి వారు మన ముందు ఒక విధంగా మాట్లాడతారు, వెనకాల ఒక విధంగా మాట్లాడతారు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. వారిలో ఒక మార్పును తీసుకొస్తాడు అన్నమాట. వారు చేసేటువంటి మీకు కష్టాన్ని చేయాలనుకున్నా సరే కొంచెం పాజిటివ్గా మంచిది చేసే విధంగా వాళ్ళ మనస్సులో మంచిది తీసుకురాగలుగుతాడు. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో వారికి ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. మరియు అదేవిధంగా శత్రు సంబంధితమైన విషయాల్లో ఆరోగ్యపరంగా అనుకూలతను ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఆరోగ్యంలో స్వస్థతను ఇవ్వగలుగుతాడు. వీటన్నిటితో పాటు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు. ఉద్యోగపరంగా ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ మీడియాలో ఉంటారో వారికి ప్రింట్ మీడియాలో ఉండేటువంటి వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. గురువు ఎప్పుడైతే అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటాడో ఆ యొక్క సమయంలోనే వివాహం చేసుకోవాలి అనేది శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ విధంగానే వివాహ ప్రయత్నాలు చేసుకుంటే మంచిది. కాకపోతే సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం కూడా ఉంది. ఇంకో సంవత్సరం అష్టమ శని ప్రభావ రీత్యా ఆరోగ్య సంబంధితమైన విషయాలు కూడా ఉంటాయి. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ ఎక్కువగా డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా ఒకటే పనిగా ట్రావెలింగ్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఎక్కువగా ఉండాలి. మరియు అదేవిధంగా మానసిక చింత నుంచి ఎక్కువగా ఒకటే విషయం గురించి ఆలోచిస్తూ ఉండకుండా ఉంటే మంచిది అన్నమాట. ఈ రాశిలో ఉండేటువంటి వారు మనం గమనించినట్లయితే పుస్తక ముద్రణ రంగంలో ఉండేటువంటి వారు, గోల్డ్ బిజినెస్ చేసేటువంటి వారు, మరియు వాటితో పాటు ఈ యొక్క బుక్ స్టాల్స్ రన్ చేసేటువంటి వారు, హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి వారు, ప్లాట్స్ బిజినెస్ చేసేటువంటి వారు, ఫ్లాట్స్ బిజినెస్ చేసేటువంటి వారు వీరికి బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు మంచి పేరు ప్రఖ్యాతులు సాధించడం జరుగుతుంది. ఇది మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే చెప్పచ్చు. గురువు యొక్క సంచారం ఈ రాశి వారికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తుంది. అంటే ఇది ఏ విధంగా చెప్పచ్చు అంటే ఒక కష్టానికి కొంచెం సుఖాన్ని ఇవ్వగలుగుతుంది, ఉద్యోగపరంగా అనుకూలతను ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి. సొంత ఇంటి కళ నెరవేరే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది గురుగారు? సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి. కాకపోతే ఖర్చుతో కూడుకున్నటువంటి విషయంగా ఉంటుంది అన్నమాట. అంటే ఇల్లు కావాలంటే డబ్బు అనేది ఖర్చు అవుతుంది. అది కంపల్సరీగా ప్రతి ఒక్క మనిషికి తెలిసిందే. దాంతోపాటు కుటుంబ పోషణ భారం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి. కుటుంబ పోషణ భారం అనేది అది పోషణ భారంగా భావిస్తే భారం, లేదు సుఖంగా భావిస్తే మన పిల్లలకి మన కుటుంబానికి ఖర్చు పెడుతున్నాం కదా అని చెప్పి ఎవరైనా భావిస్తే అది సుఖమే. సో సుఖంతో కూడుకున్నటువంటి ఒక కష్టంగానే ఇది చెప్పచ్చు. ఓకే. ఆకస్మిక ధనలాభం కావచ్చు, అనుకోని ప్రయాణాలు కావచ్చు, ఇవేమైనా సూచిస్తున్నాయి గురుగారు? ఈ రాశిలో ఉండేటువంటి వారికి లక్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం. అదేవిధంగా ఖర్చు ఫ్యాక్టర్ కూడా ఎక్కువ ఉంటుంది.
రెండు బ్యాలెన్స్గా మనం చెప్పాలంటే ఖర్చు ఎంతైతే ఉంటుందో దానికి తగినటువంటి లాభం కూడా ఉంటుంది అనమాట. ఈక్వల్గా రెండు ఫ్యాక్టర్స్ ఈక్వల్ అవుతాయి. ఓకే. సో కాబట్టి బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా లక్ ఫ్యాక్టర్ కలిసి వస్తుంది అన్నమాట వీరికి. డెఫినెట్గా కలిసి వస్తుంది. అదేవిధంగా ఆకస్మిక ధన లాభంలో లక్కీ డ్రిప్స్ కానీ లక్కీ లాటరీస్ కానీ ఓకే. ఇలాంటివి తగలటం, ఇలాంటివి కొన్ని అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా చిట్టు ఎత్తడం, ఆ చిట్టు ఎవరి పాడకపోవటం, అలా కొంచెం డబ్బు కలిసి రావటం, లేకపోతే తండ్రి తరపు నుంచి కానీ ఏదైనా ఒక బెనిఫిట్స్ గిఫ్టెడ్ మనీ రావటం, అలాంటివి ఎప్పుడో ఇరుక్కుపోయినటువంటి డబ్బు ఈ యొక్క సంవత్సరంలో రావటం అనేది ఒక మంచి ఫ్యాక్టర్ అన్నమాట. ఈ యొక్క సంవత్సరంలో వీళ్ళకి బ్యాడ్ పీరియడ్ కూడా ఉంది. అదే ఇందాక చెప్పిన విధంగానే గురుగ్రహ సంచారంలో బ్యాడ్ పీరియడ్ చెప్పాలంటే అక్టోబర్ టు డిసెంబర్. ఎందుకంటే ఆ టైంలో గురువు లోహమూర్తిగా మారుతున్నాడు. అదేవిధంగా అష్టమ శని ప్రభావం కూడా ఉంది. రాహుకేతువుల్లో కూడా మార్పు ఉంది. వీటన్ని సిచ్యువేషన్స్ అనేవి ఈ రాశి వారికి కొన్ని కష్టాన్ని కూడా తెస్తున్నాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 monthsలో వచ్చేటప్పటికి సుఖము తగ్గిపోతుంది. ఎందుకంటే గురువు సువర్ణమూర్తిగా ఉన్నటువంటి గురువు లోహమూర్తిగా అంటే తన యొక్క పవర్ తగ్గించేసేసి దాని తర్వాత అదే టైంకి ఆకన్నా ముందు కష్టకాలకమైనటువంటి గ్రహస్థితి కూడా ఆ 3 months ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే. ఇక రెమెడీస్ విషయానికి వస్తే ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గురుగారు? ఈ సంవత్సరంలో ఈ రాశి వారు మెయిన్గా అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో అయితే మటుకు వటవృక్షం చుట్టూరు ప్రదక్షిణ చేయాలి. మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాలి. వీటన్నిటితో పాటు ఈ సంవత్సరం ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవాలి. శనివారం పూట నాన్ వెజ్ మానేయటం మంచిది. దాంతోపాటు రాహుకేతువుల యొక్క పరిహారం కూడా చేసుకోవాలి. దుర్గాదేవిని పూజించడం, దుర్గాదేవిని రెడ్ కలర్ డ్రెస్కి బుధవారం పూట ధరించడం, కుంకుమ బొట్టు బాగా పెట్టుకోవాలి. దాంతోపాటు మెయిన్గా ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ నుంచి తక్కువ చేసుకోవడానికి దుర్వారా ఖర్చు తగ్గించుకోవాలి. దాంతోపాటు వీరు ముఖ్యంగా వినాయకుడిని పూజించినట్లయితే సానుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం. విశేషంగా ఉన్న దానాలు కూడా చేసుకుంటే బాగుంటుందా గురుగారు? తప్పకుండా దానం చేయటం వల్ల మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. మనల్ని మోసేటువంటి పాప ఫలితం అనేది తగ్గుతుంది. మనకు పాప ఫలితం అనేది దేని ద్వారా వస్తుంది అంటే డబ్బు ద్వారానే వస్తుంది అన్నమాట. ఆ పాప ఫలితం తగ్గాలి అంటే దానం అంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని కొంచెం వేరే వాళ్ళకి కూడా పంచిపెడుతున్నాం. ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పాలంటే అదే అన్నమాట. ఆ పాప ఫలితం పొందాలి అంటే పాప ఫలితం వేరే వాళ్ళకి పంచాలంటే దాన రూపాన్ని వస్తు రూపేనా ఇవ్వాలి. అంటే కంబలి దానం ఇవ్వడం కానీ, బ్లాక్ కలర్ డ్రెస్ కానీ దానం ఇవ్వడం కానీ, ఇంట్లో ఉండేటువంటి తుక్కు దానం కానీ, ఏదైనా టెంపుల్కి దానం ఇవ్వడం కానీ, ఇవన్నీ మంచి పరిణామాలే. ధన రూపేణైనా ఇవ్వచ్చు, లేకుంటే వస్తు రూపేణైనా ఇవ్వచ్చు. ఏది ఇవ్వగలిగితే ఇలాంటి కుంకుమ ఉంటుంది కదా, కుంకుమ ప్యాకెట్ కానీ ఇవి కొని ఏదైనా సరే అమ్మవారి దేవాలయంలో దానం చేస్తే మంచిది. ఓకే. చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.